లోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఆమేన్. ఇప్పుడు మీ తండ్రి దగ్గర నా తండ్రి అని చెప్పుకుందాం. ఏం చూద్దాం? నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఆమేన్. పిల్లరా, ప్రభు మనకిచ్చే శ్రేష్టమైన వాటిల్లో మరొకటి ఏమిటంటే, ఒకటి ద్రాక్షరసము పాలనిస్తాడని చూసాం. 2 మంచి ఈవులనిస్తాడు అని చూసాం. అలాగే 3వది ఏం చూసాం? మంచి విశ్రాంతినిస్తాడు అని చూసాం. 4వది ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మను మనకి ఇస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ అంటే హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ అంటే త్రిత్వమయున్న దేవుల్లో ఒకరు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఇందాక మనం ఒక పాట పాడాం కదా, ఓ పావురూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా అని పాడాం కదా. అంటే పరిశుద్ధాత్ముడిని మనం ఏమంటారంటే మా పైన దిగిరండి ప్రభువా అని పాడాం. అలాగే మెసేజ్ స్టార్ట్ చేయబోయే ముందు కూడా అందరము తలలు వంచి దేవుని జీవాత్మనా మీదికి రమ్ము అని పాడాము. అంటే పరిశుద్ధాత్మను మన మీదకి రమ్మని పిలిచాం, దేవుని జీవాత్మ నా మీదకి రమ్మని పిలిచాం. ఈ ఆత్మ మన లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడు ఆయన లోపలికి వచ్చాడు అన్నది మనకు ఎలా తెలుస్తుందంటే, మనకు తెలియని సంతోషం మనలో ఉంటుంది. తెలియకుండా మనస్సు ఫ్రీగా ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది. ఆ భారం పోయి, ఆ భారభరితమైన ఆత్మ పోయి స్తుతి వస్త్రం వస్తుంది, నెమ్మది నీ మనసులోనికి వస్తుంది. తర్వాత సమస్యలు గుర్తొస్తే అవి ఎలాంటివో తెలుసా? సమస్యలు ఎలాంటివి అంటే, ఇదిగో ఈ బుక్ మీద ఏమైనా కొంచెం ఈ గాలికి పడ్డ దుమ్ము రేణువులు ఉన్నాయనుకోండి, వీటిని తీసేయటం పెద్ద పని కాదు. అని ఒక్కసారి ఊదితే ఆ దుమ్ము రేణువులన్నీ అలా వెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనకున్న సమస్యలు దుమ్ము రేణువుల వలె ఊది పారేస్తాం, అవి పారిపోతూ ఉంటాయి. అంత ధైర్యం నీకు వస్తుంది. అది పరిశుద్ధాత్ముడు నీలోనికి రావటం అంటే. అలాగే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అనే దానికి గుర్తు ఏమిటంటే, దేవుని వాక్యం చదవాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని గుర్తు. అలాగే ఉపవాస ప్రార్థనలు ఉంటే మనం ఎక్కువగా వెళ్ళాలి, బాగా ప్రార్థన చేసుకోవాలి, దేవుని వాక్యం వినాలి, ప్రభువులో బలపడాలి. ఇప్పటికే టైం వేస్ట్ అయిపోయింది, లైఫ్ వేస్ట్ అయిపోయింది, ఇక నుండి అయినా నేను ప్రభువు దగ్గర కనిపెట్టాలి అనే ఆశ నీలో రేకెత్తుతూ ఉంటుంది, అలల్లాగా పొంగుతూ ఉంటుంది. అది నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే దానికి గుర్తు. అలాగే సాతానుడి క్రియలు ఏమైనా నీకు కనబడుతున్నా, నీ ఇంట్లో కనబడుతున్నా, నీ ఉన్న ఏరియాలో కనబడుతున్నా, వీటిని నేను నా పాదాల క్రింద త్రొక్కివేస్తాను అనే ధైర్యము, విశ్వాసం వస్తుంది. అలాగే నువ్వు ప్రార్థన చేసి వాటిని బంధించేస్తావు. అది పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడనే దానికి గుర్తు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెబుతోంది, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను.
పిల్లరా, మన లైఫ్ యొక్క పరిస్థితి ఏమిటంటే, ఇప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటారు వేరే వేరే దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడుతున్నారు అనుకోండి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటాం కదా. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే ఇండియా వాళ్ళు ఆస్ట్రేలియాతో ఆడుతున్నారు. మన జీవితం ఏంటి అని అంటే, మన జీవితం కూడా ఒక పోరాటం లాంటిది. భూమి మీద నరుల కాలమో యుద్ధకాలం వంటిది కాదా అని ఉంది కదా. అలాగే మన జీవితమే ఒక పోరాటం. ఈ పోరాటం ఎవరెవరికి వర్సెస్ అంటే, సాతానుడు వర్సెస్ హోలీ స్పిరిట్. చెప్పండి అందరూ, సాతానుడు వర్సెస్ హోలీ స్పిరిట్. అంటే సాతానుడు మన మీద పోరాడుతూ ఉంటాడు, మనలో ఉన్న దేవుని ఆత్మ సాతానుడితో పోరాడుతూ ఉంటుంది, మనకు జయమిస్తూ ఉంటుంది. అందుకనే సాతానుడి మీద పోరాడటానికి డైరెక్ట్గా మన బలం చాలదు. మనలో ఎవరుండాలి? పరిశుద్ధాత్మ బలం ఉండాలి, దేవుని బలం ఉండాలి, దేవుని శక్తి ఉండాలి, దేవుని కాపుదల మనలో ఉండాలి. దావీదు గొలియాతును చూసి ధైర్యంగా ఉన్నాడు. సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత వీడు, నా దేవుని క్రింద ఎంత వీడు అన్నాడు. కారణం దేవునాత్మ దావీదులో ఉన్నాడు. పరిశుద్ధాత్మను మీకు నిశ్చయముగా అనుగ్రహించును. సోదరుడా సహోదరి, తల్లి తండ్రి, ఈ పరిశుద్ధాత్మను అనుభవించాలి. ఈ పరిశుద్ధాత్ముడు ఎవరి కోసం అనుకోబాకండి. ఏదో పెద్ద పెద్ద భక్తుల కోసం, పెద్ద పెద్ద డయాసుల మీద లక్షలాది మందికి వేలాది మందికి ప్రజలు వాక్యాలు చెబుతూ ఉంటారే, వాళ్ళ కోసమే అనుకోబాకండి. ఈ వాక్యము నీకు నీ పిల్లలకి, నీకు నీ పిల్లలకి ఈ పరిశుద్ధాత్ముడు ఉంది. ఈ పరిశుద్ధాత్ముడు నీ ఇంటిలో గదుల్లో నీతో పాటు తిరుగుతూ ఉంటాడు. ఈ పరిశుద్ధాత్ముడు అనుకుంటున్న విషయం ఏంటంటే, నిన్ను నాలాగా చేయాలి, నిన్ను నాలాగా వాడుకోవాలి, నిన్ను లేవనెత్తాలి, నీ సమస్యలు నేను తీసేస్తాను, నీ కృంగుదలను నేను తీసేస్తాను, నువ్వు నా మీద ఆధారపడు, నువ్వు నా మీద ఆధారపడని ఆయన ఎప్పుడు ప్లీజింగ్గా ప్లీడింగ్గా నీతో మాట్లాడుతూ ఉంటాడు. దాన్ని నువ్వు గుర్తుపట్టాలి, నువ్వు గుర్తుపట్టాలి. కావున ప్రియులారా, దేవుడు మనకిచ్చే వాటిల్లో ఇవి ఎవరు ఇవ్వలేరండి మనకి. ఏ మనుషులు, నీ ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉండారు కదా నీకు, వాళ్ళు ఎవరు నీకు ఎవరు? నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎవరో ఉన్నారు కదా నీ లైఫ్లో, వాళ్ళు ఎవరు నీకు ఎవరు? మనకిచ్చేది పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాను అంటున్నాడు. అందుకని ఇక్కడ 13వ వచనం ఏం చదువుతున్నావు? పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ఇవి దేవుడు మనకిస్తాను అని అన్నప్పుడు, వీటిని నువ్వు పొందుకొని, వీటిని నువ్వు వాడుకొని, వీటి ప్రకారం నువ్వు మారితే పరలోకానికి మనం అర్హులంగా మారుతాము. కావున పిల్లరా, దేవుడు మనకేమేమి ఇస్తానంటున్నాడు? మొదటిగా ఏం చెప్పాను? 1 భోజనము, నీరు, ద్రాక్షారసము, పాలు. ఇవి 4 ఒకటే. స్పిరిచువల్ ఫుడ్, ఆత్మీయ ఆహారాన్ని ఇస్తాను అని అంటున్నాడు. రెండోది ఏమని ఇస్తానంటున్నాడు? మంచి ఈవులను, అంటే నీకు కావలసిన వాటిలో ద బెస్ట్ మంచి ఈవులు ఇస్తాను అంటున్నాడు. మూడోది ఏమని ఇస్తానన్నాడు? నీకు కావలసిన విశ్రాంతిని, శాంతిని ఇస్తాను అని అంటున్నాడు. 4వది ఏమి ఇస్తానంటున్నాడు? పరిశుద్ధాత్మను నేను నీకు ఇస్తాను అని అంటున్నాడు. 5వది ఏమి ఇస్తానంటున్నాడో చూద్దాం. దేవుని వాక్యంలో యోహోను సువార్త 1వ అధ్యాయము. యోహోను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. ఆల్మోస్ట్ అందరూ చదవండి.
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆమేన్. ఇక్కడ చూడండి, తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ. ఆ మాట అందరూ అనండి. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ. వారికందరికీ అనే దానిలో మనం ఉన్నామా లేమా ముందు అది తెలుసుకోవాలి. వారికందరికీ. ఇప్పుడు ఈ ఉదయం ప్రేయర్, ఈ ఆరాధనలోకి వచ్చిన వారందరికీ అని అంటే నువ్వు ఉన్నావా లేవా? ఈ ఆరాధనకు వచ్చిన వారందరికీ అంటే నువ్వు ఉన్నావా లేవా? దానిలో ఉన్నావు. అలాగే ఇక్కడ తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అంటే మనం ఉన్నామా లేమా? చెప్పాలి చెప్పాలి చెప్పాలి, పెద్దగా చెప్పాలి. ఉన్నాము అని అనండి. ఉన్నామా? ఒకసారి చప్పట్లు కొట్టండి. నేను ఉన్నాను అని అనండి. ఉన్నామండి మనం. అసలు సాతానుడు మనకు చేస్తుంది ఏంటంటే, ఒరే నాయనా అవన్నీ వేరే వాళ్ళకి రా, భక్తులకు రా బాబు, నువ్వు కాదురా, నువ్వు పాపివురా నాయన, నీకు సంబంధం లేదు, ఇది ఈ వాక్యం నీది కాదని చెప్పగానే నువ్వు దాని మాటిని, దేని మాట? ఆ సైతాన్ మాటిని, ఓహో ఇది అహరోన్ నాయక నాకు కాదా అని అనుకొని నువ్వు డేలా పడిపోతా ఉంటావు. కాదు కాదు కాదు, నీకు కూడా ఈ వాక్యం. వారికందరికీ అంటే నీవు నేను మా ఆ గ్రూపులో ఉన్నాము. వారికందరికీ. పిల్లరా, నిజంగా ఈ మాటలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎలాగూ పైకి లేవనెత్తుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఏం చేస్తున్నాడంట? తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించిన. ఎవరు పిల్లలు అండి ఇప్పుడు మనం? దేవుని పిల్లలు. ఓ పాట ఉంది, దేవుని వారసులం ప్రేమ నివాసులం. పాడతారా? పాడండి. అది ఆ నంబర్ ఉంటే తీయండి. దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవనయాత్రికులం ప్రేమ నివాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం. ఎవరు అంటండి? దేవుని వారసులం, తర్వాత ప్రేమ నివాసులము, తర్వాత జీవన యాత్రికులం, యేసుని దాసులం, నవయుగ సైనికులం, పరలోక పౌరులం, హల్లెలూయా నవయుగ సైనికులం. ఈ బ్యాచ్ ఎవరు? వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనమా? వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీనిలో? మనమేనండి, మనమే. ప్రియరా, దేవుడు మనకిస్తుంది ఏమిటి అనంటే ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. మనం దేవుని పిల్లలుగా మారుతూ ఉన్నాం. పిల్లరా, నిజముగా ఈ మాటలు, దేవుని వాక్యంలో ఉన్న మాటల్ని మనం రిసీవ్ చేసుకుంటే మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా మారతాయి, ఎంత ఆత్మీయముగా మారతాయి, ఎంత మనం బలపడతాం. కావున మనము మొదట వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏంటి, అసలు దేవునిలో మనం ఏంటి, దేవుడు మనకేమిస్తున్నాడు, అది నీకు అర్థమైతే దేవుడు నిన్ను అలాగూ పైకి లేవనెత్తుతాడు. వీటిని అర్థం చేసుకుంటే చాలు. చూడండి, ఒక పెద్ద క్రేన్ ఉంది. జస్ట్ మీకు తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఒక పెద్ద క్రేన్, అదేంటంటే ఎంత బరువునైనా పైకి లేపగలదు, ఎంత బరువునైనా పైకి లేపగలదు. అది
పెద్ద పెద్ద రాళ్ళైనా కొండ రాళ్ళైనా. అయితే రాళ్ళు కూడా చాలా ఉన్నాయి, చాలా రాళ్ళు ఉన్నాయి. ఈ స్కూల్ గ్రౌండ్ అంతా ఎంత ఉందో అంత గుట్టగా ఏరియా అంతా రాళ్ళు ఉన్నాయి. క్రేన్ ఉంది, రాళ్లను పైకి లేపగలదు. అయితే ఏ రాయిని అది పైకి లేపుతుందో నాకు చెప్పాలి ఇప్పుడు మీరు. చాలా రాళ్ళు ఉన్నాయి అక్కడ, కానీ క్రేను రాయి పైకి లేపాలి. ఏ రాయిని లేపుతుంది? అది తీయటానికి అనుకూలంగా ఉండాలి, ఆ చైన్తో కట్టి ఉండాలి. అది అంతే కదా, ఆ చైన్తో కట్టి ఉండాలి. రాళ్ళు చాలా ఉంటాయి, కానీ ఆ క్రేను చైను, ఆ చైన్ కట్టుండ రాయిని అది లేపి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడుతుంది. అలాగే ప్రియులారా, వాగ్దానాలు చాలా ఉన్నాయి, కానీ మనం దేవునికి కట్టుబడి ఉండాలి. అది మనం ఆయనతో కట్టబడి ఉంటే, ఆయనతో క్లోజ్గా ఉంటే ఈ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరుస్తాడు. ఆ క్రేన్కి ఆ రాయి ఎలా కట్టబడి ఉందో, ఆ చైన్తో చుట్టబడి ఉందో, ఆ రాయిని పైకి లేపినట్లుగా నీవు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనను అంగీకరిస్తే, ఆయన వాక్యాన్ని నమ్ముతూ ఆయనతో కట్టబడి ఉంటే, అంటుకట్టబడి ఉంటే నిన్ను అలాగూ సులభంగా పైకి లేవనెత్తగలడు. ఆమేన్. మరి రానున్న నూతన సంవత్సరం కొరకు మనల్ని మనం అలాగూ సిద్ధపరచుకుందాం. ఆయన మనకు మంచి ఆహార పదార్థాన్ని ఇచ్చే దేవుడని విన్నాము. ఆయన మనకు మంచి ఈవులను ఇచ్చే దేవుడని విన్నాము. తర్వాత ఏమిస్తాడని విన్నాం? ఆయన మనకు మంచి విశ్రాంతినిచ్చే దేవుడని విన్నాము. తర్వాత ఆయన మనకు పరిశుద్ధాత్మనిచ్చే దేవుడని విన్నాం. ఆ తర్వాత మనం దేవుని పిల్లలముగా మారుతున్నామనేది విన్నాము. ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనం ఎవరితో అటాచ్లో ఉండాలండి? దేవునితో, దేవుని ఆత్మతో అటాచ్లో ఉన్నప్పుడు ఇవన్నీ నీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. మరి రానున్న నూతన సంవత్సరంలో నా జీవితంలో ఎలాంటి మార్పులు రావాలి ప్రభు అని మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుంటూ ప్రభు సన్నిధి, దేవుని యొక్క వాక్యము విన్నాం మనము. పరిశుద్ధాత్ముడా, మీ ఆత్మ చేత మమ్మలను సంధించండి, మీ కృపలో బలపరచండి ప్రభా. మీ వాక్యము ద్వారా మమ్మల్ని పలు రీతులుగా హెచ్చరిస్తూ ఉన్నారు. మరి వాక్యములో మేము నిలిచి ఫలించాలి ప్రభా. దేవా, మమ్మల్ని అలాంటి వారిగా చేయండి అని ప్రభువుని అడుగుతాం. మంచి ఆహార పదార్థం మీరు మాకు పెడుతూ ఉన్నారు, మేము తినాలి. అలాగే మంచి ఈవులను ఇస్తాను అని అంటున్నారు కదా, ఆ ఈవులను మేము అడిగి పొందుకోవాలి ప్రభా. అలాగే మంచి విశ్రాంతిని ఇస్తాను అంటున్నారు, మా భారాలు తొలగించి మంచి విశ్రాంతిని ఇస్తానన్నారు కదా, ఆ విశ్రాంతి మాకు కావాలి ప్రభా. అలాగే పరిశుద్ధాత్ముడు మాకు ఇస్తాను అని అంటున్నారు కదా, ఆ పరిశుద్ధాత్ముడు మేము పొందుకోవాలయ్యా. దేవుని ఆత్మ మాలో నివసించాలి ప్రభా. దేవుని ఆత్మను కలిగిన వారముగా మేము మారాలి. అలాగే దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తాను అని అన్నారు కదా. పరిశుద్ధాత్ముడా, మేము మీ పిల్లలుగా ఆ అధికారము క్రిందకు మేము రావాలి. ఇవన్నీ మీరు మాకు ఇచ్చేవి, మా కొరకు మీరు చేసేవి కదా. అందుకు మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. పిల్లలు కొద్ది సమయము మన హృదయాన్ని పరీక్షించుకోండి. ఇవన్నీ నాలో జరగాలయ్యా. పరిశుద్ధాత్ముడా, మీరు నాలో ఉండి ఇవన్నీ జరిగించండి ప్రభువా అని ప్రభువుని అడుగుదాం. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం రాజా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో బలపరచండి, మీ వాక్యపు వెలుగును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ ఆనందమును మేము అనుభవించు వారముగా చేయండి. మీరు ఇచ్చేడి విశ్రాంతిని పొందుచు మా ప్రాణములు సారవంతమైన వాటి యందు సుఖించునట్లుగా చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. పరిశుద్ధాత్మదేవా, ఈ ప్రియులనందరినీ దర్శించండి. మరొక నూతన సంవత్సరంలోనికి మిమ్మల్ని మీరు తీసుకొని వెళుతున్నారు. ఈ శ్రేష్టమైన ఈవులను మీరు మాకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు కదా ప్రభువా. ఇలాగూ శ్రేష్ఠులుగా మేము మారునట్లుగా చేయండి.
మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం ప్రతి ఒక్కరితో ఉంచండి. వీరి కుటుంబాలను దర్శించండి, వీరి ఆత్మలను మీరు దర్శించండి. ప్రతి ఒక్కరితో మీరు ఉండండి ప్రభువా. మీ సన్నిధి, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. విన్న వాక్యం మా హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడుగా ఉండి ప్రభు ఇచ్చే ఈ ఈవులను, ఈ వరములను పొందుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయను గాక. ఆమేన్.